రైట్. ఇక కూకట్పల్లి చైతన్య బ్రాంచ్ నుంచి కుమార్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. కుమార్ చెప్పండి, అంటే అనుమతులు లేకుండా బ్రాంచ్లను నడిపించడమే కాకుండా ఇప్పుడు ఇంటర్ బోర్డు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా క్లాసులు చెప్తున్నారు అంటే అంటే వీళ్ళ ఏ ధైర్యంతో ఇలాంటివన్నీ చేస్తున్నారంటారు? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత కాలంలోని విద్య అనేది ఒక కార్పొరేట్ బిజినెస్గా మారిపోయింది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య కాలేజీలోని ఈ విద్యను ఒక కార్పొరేట్ బిజినెస్గా రన్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే విద్యా సంస్థలు సెలవులు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినా సరే దానిని బేకారు చేస్తూ కూడా ఇటు శ్రీ చైతన్య కాలేజీలు ఏదైతే అక్రమంగా ప్రస్తుతం క్లాసులు కూడా నడుపుతున్నారో ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇటు విద్యార్థులు కొద్దిసేపటి క్రితమే ఇటు క్లాసుల నుంచి అయితే బయటకు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవంగా చూసినట్టయితే మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు ఇంటర్మీడియట్ కాలేజీలకి ఏదైతే సెలవులు అయితే ప్రకటించారు. కానీ ఇటు శ్రీ చైతన్య కాలేజ్ మాత్రం ఇటు అన్యాయంగా ఇటు స్టూడెంట్స్ పై ఒత్తిడి పెంచేందుకు కూడా ఇక్కడ పూర్తిగా క్లాసులు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా సెకండ్ ఇయర్ క్లాసెస్ కూడా ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ బిల్డింగ్స్ సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్స్ కూడా ఉండవు. అలాగే మరొక పక్క ఫైర్ సేఫ్టీ ఉండదు, అలాగే ప్లే గ్రౌండ్స్ ఉండవు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటు విద్యా సంస్థల రూపంలోని శ్రీ మాత్రం అక్రమంగా ఫీజులు వసూల్లో కూడా మొదటి స్థానంలో ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఫీజు ఒకటే మాత్రం వసూలు చేయాలి, కానీ ఇటు శ్రీ చైతన్య సంస్థలు మాత్రం ముఖ్యంగా ఇటు విద్యా ఫీజు అంటూ, హాస్టల్ బిల్డింగ్ ఫీజు అంటూ, అలాగే ఏదైతే క్లాసుల బిల్డింగ్ ఫీజులు అంటూ కూడా అనేక రకాలుగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి రాజు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి అసలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఎలా ఉన్నదైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ శ్రీ చైతన్య కాలేజ్ హాలిడేస్ ప్రకటించినా సరే ఇక్కడ మీ ఏరియాలో మాత్రం ఇటు కాలేజీలు రన్ చేస్తున్నారు, దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? మొదటగా నేను ఏమంటానంటే క్లియర్గా మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా వ్యవస్థ మీదనే దృష్టి పెట్టింది. ఎందుకంటే గత పాలకులు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను నాశనం చేసి కాలేజీ యాజమాన్యాల దగ్గర డబ్బులకు కకృతి పడి మరి ఆ డిఐఓలు పడ్డరా లేకుంటే మ్యాక్సిమం అది గత పాలకులే ఇదంతా చేసిన కర్మ. ఆ కర్మను మేము దృష్టిలో పెట్టుకొని క్లియర్ కట్గా మా ప్రజాప్రభుత్వం మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత విద్యా కమిషన్ దృష్టి పెట్టి ఒక మంచి స్కాలర్లను పెట్టుకొని విద్యా వ్యవస్థ ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో పిల్లల్ని, ఫీజులు ఎలా అక్రమంగా అధిక ఫీజు వసూలు చేస్తున్నారు, అక్కడ వాష్రూమ్స్ చక్కగా ఉండవు, బిల్డింగ్ పర్మిషన్ సరిగా ఉండవు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 21st అయిపోతే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేయడము, మళ్ళీ అడ్మిషన్స్ గురించి పిల్లలకు ప్రీవియస్గా కాల్ చేసి ఇమీడియట్గా కాల్ చేయడం, అంటే ఎగ్జామ్స్ కాకముందుకే మళ్ళీ అడ్మిషన్స్ అయిపోతున్నాయి, మీరు మా బ్రాంచ్లో జాయిన్ కండి అని ఒక అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాడమనుకుండా స్పెషల్గా శ్రీ చైతన్య కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీకి మేము కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే మా ప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వం నిజానికి గవర్నమెంట్ రాగానే మా మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద గారు కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద వెళ్ళడం జరిగింది, అన్ని కాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు అప్పటికప్పటికి సర్దుకున్నారు, ఏమని ఇక మేము మంచిగానే ఉన్నామని చూపించుకోవడం అని అబద్ధాలు బూటకము. మళ్ళీ కూడా మా ప్రదర్శన మేము కూడా తీసుకెళ్తాము. కాబట్టి ఇమీడియట్లీగా ఈ కాలేజీల చర్యలు తీసుకోవాలి. అసలు బిల్డింగ్ పర్మిషన్స్ ఉండవు, తర్వాత వాష్రూమ్ చక్కగా ఉండవు, పాపం అమ్మాయిల కాలేజ్ అయినా అబ్బాయిల కాలేజ్ అయినా ఈ కాలేజ్ కూడా ఏం పర్మిషన్ చక్కగా ఉండదు. సరే కాలేజ్ పర్మిషన్ ఉండొచ్చు, కానీ లోపల కంజెస్టివ్ రూమ్స్, ఒక ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ ఉండవు, ఏమీ ఉండవు. పిల్లల రక్తాలు తాగుతూ పిల్లల జీవితాలతో చెలగడం శ్రీ చైతన్య పైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. దానితో పాటు సమ్మర్ క్లాసెస్ పిల్లలు ఒక 1 year కంటిన్యూగా ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే కనీసం అది గవర్నమెంట్ నామ్స్ పట్టించుకుంటూ దాని వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ కాలేజ్ రన్ చేస్తున్నారు. అంటే మరి ఎవరి కోసం ఇదంతా? ఆ పిల్లల జీవితాలకే ఇబ్బంది జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఆలోచించాలి, వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే వాళ్ళ ఫోన్ వల్ల భయపడుతున్నారు వాళ్ళ పేరెంట్స్, ఏమని మా పిల్లలకు చదువు రాదేమో. ఏముండదు, హాలిడేస్ ప్రకటించాను, హాలిడేస్లో ఉండక వీళ్ళు మాత్రం హాలిడేస్ ప్రకటించారు. ఎందుకు ప్రకటించారంటే దానికి కారణం కేవలం ఫీజుల కోసం. అంటే వీళ్ళు రెగ్యులర్ కోసం ముందే 50% ఫీజు కట్టించుకుంటారు. ఫీజు ఇట్లా ఒక ఎగ్జాంపుల్ 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 × 50%. వాళ్ళు ఎంతసేపు చూడు డబ్బుకు కకృతి పడి పైసల కోసమే విద్యా సంస్థలు నడిపిస్తున్న శ్రీ చైతన్య కళాశాల పైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. పిల్లల జీవితాలతో చెలగాట మాడదు. మీరు చదువు చెప్పండి, ఆ చదువును ఎవరేమన్నారు. ఇంకోటి ఏంటంటే మీకు పర్మిషన్స్ ఉండవు, ఒక బ్రాంచ్ ఒకటి 3-4 బ్రాంచ్లు పెట్టుకుంటారు, ఒకటే పర్మిషన్ ఒకటి బిల్డింగ్ ఉంటుంది, 3-4 తెచ్చుకుంటారు. అది కాకుండా విద్యార్థులతో జీవితాలు చెలగడ మాడద్దని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ రన్ చేసుకోండి, అన్ని వసతులు కల్పించండి పిల్లలు మంచి చెడులు అన్నీ చూసుకొని విద్యా వ్యవస్థ నడిపిస్తే మీకు కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మా విద్యా కమిషన్ ఎట్లాగో కమిషన్ వేసారు, మా విద్యా కమిషన్ మెంబర్లు ఉన్నారు, అంతా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఇవి అన్నిటిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు కొంచెం ఒక కంచా గచ్చిబౌలి గురించి ఇష్యూ జరుగుతుంది. 2-3 రోజుల్లో నాకు తెలిసి ఈ విద్యా వ్యవస్థల మీద దృష్టి పెట్టి వాళ్ళ పైన చర్యలు
ఖచ్చితంగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి నాయకులు కూడా ఇక్కడైతే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్ ముఖ్యంగా స్టూడెంట్స్పై ఎక్కువ ప్రెషర్ పెట్టి అసలు హాలిడేస్ ఇచ్చినా సరే క్లాసులు నడుపుతున్నారు, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? సార్ నమస్తే సార్, నా పేరు పవన్ కుమార్, నవ తెలంగాణ విద్యాశక్తి రాష్ట్ర అధ్యక్షుడు. గత మీరు చూసుకుంటే ఇప్పుడు ప్రైమ్ 9 ఏదైతే ఉందో గత 14 రోజుల నుంచి కూడా నిరంతర పోరాటం, ఉదయం రాత్రి అనే తేడా లేకుండా కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి ఫీల్డ్తో 3 రోజుల ముందు చూసుకుంటే ఇదే క్యాంపస్లో 10th అయిపోయిన విద్యార్థుల క్లాసులు నిర్వహిస్తుంటే క్లాసుల్లో లోపలికి వెళ్ళి కూడా మేము బాయ్కాట్ చేయడం జరిగింది, మీడియా సాక్షిగానే. లోపల ఉన్న రిపోర్టర్ని కూడా చూసుకోండి. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు మనం వచ్చిన ఒక 5 నిమిషాల్లో వెంటనే ఒక దొంగల్లోగా ఒక పిరికిపొంత చర్య చూసుకొని వెంటనే ఉన్న విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోవడం గమనిస్తుంటాం. దీంట్లో 10th అయిపోయిన విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతున్న తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇల్లీగల్గా కూడా ఏవైతే తరగతులు చూసుకుంటే అధికార పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎదురుస్తున్నారు అని చెప్పి సిగ్గు ఉంటే కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా. నిన్న చూసుకుంటేనేమో మా బలవంతంగా కూడా విద్యార్థుల భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ రోజు చూసుకుంటేనేమో ఇంటర్మీడియట్ బోర్డు ఏవైతే ఆచరణకు నోచుకొని జీవోలు, నామమాత్రపు జీవోలు పేపర్ మీద మాత్రమే ఉంటాయి కానీ ఆ జీవోలు ఇచ్చింది ఎందుకంటే కేవలం ఈ కార్పొరేట్ కాలేజీల నుంచి దందా కానీ కమిషన్ల పేరుతో ఈ జీవో మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తరగతులు పెట్టుకోవాలంటే ఇంత కమిషన్ మా ఇంటర్మీడియట్ బోర్డుకి ఇవ్వాలి అని చెప్పి అఫీషియల్గా ఆ జీవో ఇచ్చుకుంటున్నారు తప్ప కేవలం ఈ తరగతుల్ని బాయ్కాట్ చేయడానికో విద్యార్థుల శ్రేయస్సు కోసమో లేకుంటే విద్యార్థుల భవిత కోసమో చూడరు. ఇప్పుడు సమ్మర్ క్లాసులోనే ఎందుకు ఇస్తారన్నా, ఒక విద్యార్థి సెల్ఫ్ స్టడీ మీద దృష్టి పెట్టి అతను ఇంటి దగ్గర ఉండి అతను సెల్ఫ్ స్టడీ ఎట్లా చేయాలి అనే దాని మీద చూస్తారు. ఇప్పుడు చూసుకుంటే తల్లిదండ్రులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే నానుడే ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందరు పేరెంట్స్ ఎట్లున్నారంటే ₹1,00,000 కడితే ఇంకా మంచి స్కూల్ వస్తుంది, 2 లక్షలు కడితే ఇంకా మంచి విద్య వస్తుందని. కానీ కేవలం ఇక్కడ చూసుకుంటే మనం కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఇక్కడ క్వాలిటీ ఉన్న టీచర్లు కావాలి. మిమ్మల్ని ఎక్కడైతే ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇక్కడ దొంగచాటుగా వాళ్ళు తరగతులు నిర్వహిస్తున్నారు అంటే వీరు రేపు పొద్దున మన భావితరాలకు వీళ్ళు ఎటువంటి నీతి నియామకాలు నేర్పుతారు, వీళ్ళు ఏ నీతి నేర్పుకొని వీళ్ళు ఇక్కడ మనకి ఈ తరగతులు నేర్పిస్తారు. దొంగచాటుగా వీళ్ళు చేస్తున్నారు అనుకుంటేనే మనం ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు విద్యార్థులకు కూడా ఇదే దొంగతనం అలవాటు చేయమనే కదా నువ్వు ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నావు. కాబట్టి ఈ సంస్కృతి మారాలి అంటే ముందు ప్రభుత్వంలో కదలిక రావాలి, ఇంటర్మీడియట్ బోర్డులో కదలిక రావాలి. డిఐవి వాళ్ళు ఎవరైతే 6-7 ఏళ్ల నుంచి పాతుకుపోయి ఉన్నారో ఒకటే జిల్లాలో వాళ్ళందరినీ కూడా వెంటనే సస్పెండ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉన్న జిల్లాల నుంచి మారుస్తే ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు వస్తే అప్పుడే కూడా ఈ కార్పొరేట్ ఏదైతే మన ఈ భూతాలు ఉన్నాయో కార్పొరేట్ గూండాలు ఉన్నాయో వీళ్ళ నుంచి మన అమాయకమైన తల్లిదండ్రులు కాపాడుకోవచ్చు అని చెప్పి మేము నమ్ముతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఏపీ నాయకులు కూడా ఈ వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజీలు ముఖ్యంగా అన్యాయంగా తరగతులు నడుపుకి ఎక్కువ ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు, దీనిపై మీ పోరాటం ఎలా ఉండబోతుంది? రాబోయే రోజులు శ్రీ చైతన్య మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు కూడా నిరంతరం చేస్తూనే ఉన్నది, రాబోయే రోజుల్లో చేస్తూనే ఉంటామన్న. ఈరోజు మనం చూస్తున్న ఇంతకుముందు రజాకాల పాలన ఉంటుండే, ఈరోజు శ్రీ చైతన్య పాలన జరుగుతుంది. అప్పుడు ప్రజల దగ్గర పీక్కు తినేటోళ్ళు ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలు ఎట్లున్నాయంటే ప్రజల దగ్గర కాకుండా ఈరోజు స్టూడెంట్స్ దగ్గర పీక్కు తింటా ఉన్నారు. ఈరోజు రాబందులు లెక్క తయారైనాయి ఈ కాలేజ్ యాజమాన్యాలు చూస్తున్నట్టయితే. ఈరోజు మన ఒక డిఐఓ రీసెంట్గా ఎగ్జామ్ హాల్కు రావడం జరిగింది. ఒక డిఐఓ వచ్చి ఆయనకి ఛాయ్ ఇస్తే నాకు ఛాయ్ వద్దు బూస్ట్ కావాలంటుంది. ఎక్కడ ఇది అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి వచ్చినాక ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఎట్లా మనసు అంటే ఒక గుంపు మేస్త్రి అంటే కట్టే ఆ గుంపు మేస్త్రి కింద అందరు మేస్త్రి లెక్క పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చూసే ఒక్క కాలేజీలో పర్మిషన్ ఉన్నాయన్న, పర్మిషన్ లేకుండా నడిపిస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు ర్యాంకులు మనం చూస్తున్నదైతే ఎక్కడో శ్రీ చైతన్య, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వచ్చిన ర్యాంకులు కూడా ఇడేస్తూ ఉంటారు. అదే వచ్చిన ర్యాంకులు మరి ఇట్లనే చేసినట్టు ఫెయిల్యూర్ కూడా ఇవ్వరు. ఈరోజు మేము అడుగుతాను ఫెయిల్యూర్ కూడా వేయండి, మా దగ్గర ఇంత పాస్ పర్సెంట్ వచ్చింది, మా దగ్గర ఫెయిల్యూర్ పర్సెంట్ ఇంత ఉందని వేయాలి. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ చాలా మంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఎందుకు మరి వేరే కాళ్ళు ఎందుకు చనిపోతా అంటే ఈరోజు స్టూడెంట్స్ని చాలా ప్రెజర్ పెట్టి చంపుతా ఉన్నారు. వాళ్ళ పీకకి ఉరితాడి పెట్టి చంపేస్తూ ఉన్నారు అన్న చదువు చెప్పి. మొత్తానికి చూసారుగా శ్రీ చైతన్య కాలేజ్ అనేది ఒక అన్యాయంగా ప్రస్తుతం ఏదైతే ఇక్కడైతే నడుస్తుంది. అలాగే ఇంకా మనతో పాటు విద్యార్థి నాయకులు ఇంకా ఉన్నారు, ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు అన్యాయంగా తరగతులు అయితే నిర్వహిస్తున్నారు, దీనిపై మీ చర్యలు ఎలా ఉండబోతాయి? జవ్వాజీ దిలీప్ అనేక ఉద్యమాల తర్వాత వచ్చింది. గత ప్రభుత్వంలో కూడా కాలేజీ చెప్పినట్టు ఈ కార్పొరేట్ కళాశాలలను మన పొలిమేరల బయటకు దాటి పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఎంతసేపు నామమాత్రపు జీవోలు ఇస్తున్న చర్యలు చేయడం లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 30 నిమిషాలు మనం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక బండి పోతుంటే కూడా ఇక్కడ బండి పోయే జాగా లేదు, ఒక వెహికల్ పోతుంటే కూడా వెహికల్ పోయే జాగా లేదు, హారన్లు కొట్టుకుంటా పోతూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిసరాల్లో
కాలేజ్ బిల్డింగ్కి ఏ రకంగా అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే తారీఖుకి లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇదే శ్రీ చైతన్య ఐఐటి అకాడమీ, శ్రీ భాస్కర్ భవన్ అని ఇంత పెద్ద ఫ్లెక్సీ పెట్టినటువంటి కళాశాల యాజమాన్యం ఏదైతే ఉందో మరి ఎందుకు ఆ జీవోని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? మరి ప్రభుత్వమైన చర్యలు తీసుకొని 30వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే తర్వాత హాలిడేస్ అని ఆ ఫ్లెక్సీ కాపీని ఎందుకు, ఆ జీవో కాపీని ఒక ఫ్లెక్సీ రూపంలో ప్రతి కాలేజ్ దగ్గర పెట్టడం లోపల ఎందుకు ప్రభుత్వం విఫలం అవుతుందంటే, ప్రభుత్వము కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు రెండు కూడా కుమ్మక్కై పేద విద్యార్థులు, బడుగు బలైన వర్గాల విద్యార్థుల రక్తాన్ని ధనదాహంగా ఈరోజు తీర్చిదిద్దుకునే పరిస్థితి ఉంది. కాబట్టి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, నామమాత్రపు జీవోలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం కూడా కాలేజీలు నడుస్తున్నాయి అనేది రేవంత్ రెడ్డికి తెలుసు, లేకపోతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా లేడు కాబట్టి ఆయన ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా ఆయనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులకు తెలుసు, డిఐఈఓలకు తెలుసు. కాకపోతే ఎవరికి అందాల్సిన కమిషన్లు వాళ్ళకి అందుతున్న కారణంగా చూసి నామమాత్రపు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, దీనికి ఒక గ్రౌండ్ లేదు, ఫైర్ సేఫ్టీ పిల్లర్ కనిపించట్లేదు, ఎటువంటి అనుమతులు మరి ఎవరిస్తున్నారు? ప్రభుత్వమే ఇచ్చింది. కాబట్టి నామమాత్రపు జీవోలు ఇవ్వడం కాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ కాలేజీలకు కలెక్టర్లను సందర్శించమని, తనిఖీలు చేయమని చెప్తా ఉన్నాడు. ఆదివారం కూడా ఇక్కడ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఆదివారం కలెక్టర్ గారికి ఎట్లా కొంత రిలాక్స్డ్గానే ఉంటారు. అటువంటి అధికారులు ఈరోజు వచ్చి సడన్గా వచ్చి తనిఖీలు చేసి ఈ ఏవైతే కళాశాలలు ఉన్నాయో వీటి అనుమతులు రద్దు చేస్తే కానీ ఇవి పునరావృతం కావని చెప్పేసి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం భావిస్తూ ఉంది. మొత్తానికి ఏదైతే శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఇటు విద్యార్థి సంఘ నాయకులు కూడా ప్రస్తుతం వాళ్ళైతే ఖండించే పరిస్థితి ఉందో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏదైతే కూకట్పల్లిలోని శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఈ బ్యానర్ కట్టి ముఖ్యంగా హైయెస్ట్ ర్యాంక్స్, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థుల ఫోటోలు కూడా ఇక్కడ వేసి వీళ్ళని వచ్చే విద్యార్థులందరినీ ఆకర్షించి వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెజర్ పెట్టి మరి దానికి సంబంధించి విద్యార్థులకి ర్యాంకులు రావాలంటూ కూడా అనేక విధాలుగా వాళ్ళకి ప్రెజర్ పెట్టడం, అలాగే ఆ ప్రెజర్ పెట్టడంతో పాటు విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర అనేక అన్యాయంగా ఫీజులు కూడా వసూలు చేయడం, ఇవన్నీ కూడా ఇది శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతూనే ఉంది. దీన్ని తీవ్రంగా ఇప్పటికే విద్యార్థి సంఘ నాయకులతో పాటు విద్యార్థులు కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా దీని శ్రీ చైతన్యపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుకునే పరిస్థితి ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, అజీమ్ అండ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనం గత 2 వారాలుగా చూస్తూనే ఉన్నాం ప్రైమ్ 9 ప్రత్యేక కథనాలు శ్రీ చైతన్య ఆగడాల గురించి మనం చేస్తూనే ఉన్నాం, అలాగే పోరాటం కూడా చేస్తున్నాము. అయినప్పటికీ ఏ మార్పు లేదు. సో చూద్దాం ఇంటర్ బోర్డు కానీ లేదా ప్రభుత్వం కానీ ఏమైనా చర్యలు తీసుకుంటా అనేది అయితే వేచి చూడాల్సిందే.